హాయ్ అండి. వాళ్ళైతే మనం ఇంకొక థ్రెడ్ బ్యాంగిల్ సెట్ అయితే చేస్తున్నాము. శారీ వచ్చేసి ఇదండి, వాళ్ళు సింపుల్ అయితే చేస్తున్నాను ఈ బ్యాంగిల్స్. అట్లాగే దీని బ్లౌజ్ మోడల్ వచ్చేసి కాలర్ నెక్ అండి. ఇట్లా కాలర్ నెక్ అయితే పెట్టించుకున్నానండి. అట్లాగే వచ్చేసి ఇదిగోండి సింపుల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఈ శారీ పైకి డిజైన్ చేస్తున్నాను. ఇవాళ కావాల్సిన థ్రెడ్స్ 2 కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ కలర్ కాబట్టి గోల్డ్ ఉంది కాబట్టి ఇవి వచ్చేసేసి కుందన్స్ అండి, 4 రకాల కుందన్స్. అట్లాగే దానికి కావాల్సింది ఇవిగోండి బ్యాంగిల్స్, థ్రెడ్స్, స్టోన్స్, అట్లాగే గ్లూలో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఇది ఒక కలర్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గ్లూ, ఇది ఇంకొక టైప్ ఆఫ్ గ్లూ. ఇదేంటంటే థ్రెడ్ అయ్యి అమ్మటే స్టిచబుల్ అవుతాయి అంటుకుంటే, అందుకని ఈ గ్లూ అయితే నేను ఎక్కువ యూస్ చేస్తాను. అట్లాగే సిజర్ అండి. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు తయారు చేసేద్దామండి, వచ్చేసేని చూసేద్దాం. ఇదిగోండి ఈ ప్యాడ్కి అయితే నేను థ్రెడ్ చుట్టుకుంటానండి. థ్రెడ్ ఈ ప్యాడ్కి ఒక 25-20 అలా చుట్టుకుంటాను థ్రెడ్ వచ్చేసి. ఇదిగోండి అలా చుట్టిన థ్రెడ్ అండి. ఇదైతే ఆల్రెడీ రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసేసాను. థ్రెడ్ అంటే చుట్టాను. ఇప్పుడు గోల్డ్ కలర్ అయితే థ్రెడ్ చుడదామండి, వచ్చేసేసేయండి. కొంచెం అయితే ఫస్ట్ అయితే గ్లూ పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇందాక థ్రెడ్ చుట్టు పెట్టేశాను కదా, ఈ థ్రెడ్ని అయితే ఇదిగోండి ఇలా ఈ గ్లూతో అయితే జాయింట్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఆరాక ఎలా చుట్టాలో చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం గ్లూ అయితే ఆరిందండి. ఇదిగోండి థ్రెడ్ అయితే చూపిస్తున్నాను. మనకు ఎవరైనా అంత అనుకుంటాం కానీ ఆ థ్రెడ్ బ్యాంగిల్స్గా ఏదో చుట్టేసేద్దామని, కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ చుడటం కొంచెం టఫేనండి. నేనైతే మామూలుగా ఇట్లాగే చూసేసి నేనైతే చేసుకుంటున్నాను. బయట అయితే ఇదివరకు ఇచ్చేదాన్ని, ఇప్పుడైతే బయట ఇవ్వట్లేదండి, నేనే చేసుకుంటున్నాను. కాకపోతే చాలా కష్టం అండి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది. ఒక్కోసారి థ్రెడ్లో మధ్యలో తెగిపోతుంటుంది, అలా చాలా కష్టం అండి, కూర్చొనే చెయ్యాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, థ్రెడ్ అయితే ఇలా చుట్టుకుపోతుంది. అసలు మామూలుగా థ్రెడ్ అయితే ఇలా ఉంటుందండి, చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది మనం పడితే. కానీ ఇదైతే ఇక్కడ ఇదిగోండి ఇలా చుట్టుకుపోతుంది మొత్తం, అసలు రౌండ్ అయిపోతుంది థ్రెడ్ అనేది. చాలా కష్టమేనండి. ఇదిగోండి ఇంకా చుడతానే ఉన్నాను. ఇదైతే ఇట్లా థ్రెడ్ అయితే మూసుకుపోవటం వల్ల చాలా కష్టంగా ఉంది. ఇది వచ్చేసేసి మధ్య మధ్యలో ఇలా లాగుతా చాలా కష్టంగా ఉంటుంది థ్రెడ్. చిక్కులు కూడా పడిపోతుంది ఇదైతే, బట్ కానీ చేయాలి, తప్పదు. ఇదిగోండి ఇదైతే ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది. థ్రెడ్ అయితే సరిపోలేదు, చిక్కులు పడటం వల్ల మధ్యలో అయితే పోయింది కొంచెం థ్రెడ్, అందుకని మళ్ళీ థ్రెడ్ అయితే పొయ్యాలండి దీనికి. మనకి ఎక్కడి దాకా అయితే ఎండింగ్ అయిపోయిందో అక్కడ కొంచెం గ్లూ వేసేసుకొని దాన్ని కవర్ చేసేసేయాలండి, ఊడిపోకుండా థ్రెడ్స్ అనేది. మొత్తం ఇట్లా పట్టేసుకొని ఇట్లా చూస్తున్నారు కదండి, ఇలా ఒక 2 మినిట్స్ అలా ఉంటే అది సెట్ అయిపోయిద్దండి. ఇదిగోండి థ్రెడ్ చుట్టం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికైతే వచ్చేసి మనం నెక్స్ట్ స్టోన్స్ అయితే అంటించుకుందామండి, చూసేసేద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి ఇప్పుడైతే గ్లూ అయితే అంటిస్తున్నాను. గ్లూ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక స్టోన్ పెట్టేసేస్తున్నాను. నేనైతే ఇది చెప్పాను కదా, సింపుల్గా చేస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా 3 స్టోన్స్ అయితే దీన్ని డిజైన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అయితే సింపుల్గా 3 మొత్తం 4 పెట్టేశాను. అట్లాగే ఈ గోల్డ్ దానికైతే ఒక స్టోన్, రౌండ్ స్టోన్ అయితే ఒకటి పెట్టేసేసి లీఫ్ టైప్లో ఉన్నాయి అయితే పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసేసి దీనికైతే ఇదిగోండి ఇదైతే ఇలా 3 అలా పెట్టుకున్నాను. ఇది కొంచెం ఆరాకైతే ఇంకొక డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను రెడ్ పైన ఈ లోపల. ఇదిగోండి ఇలా అయితే వచ్చినాయి. ఇంకొంచెం అయితే దీనికి వర్క్ ఉంది, అది కూడా చేసేద్దాం, వచ్చేసేయండి కదండి. ఎట్లా అయితే మన థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి. ఇది మినిమం నేను చేయటానికైతే నాకు ఇవి చేయటానికైతే ఒక 1 అవర్ అయితే పట్టిందండి, ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా, పైగా చేయి కూడా చాలా నొప్పి అయితే వచ్చేసేసిందండి. చూస్తున్నారు కదా, నా చిన్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.